అది కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి ఫండ్స్ వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులకి ఇంకొక ఇన్ఫర్మేషను, అనేక కాంపిటీషన్స్ పెట్టారు. తర్వాత సెలబ్రేషన్ గంటా శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేశారు. వారు అదర్ మీటింగ్స్ ఏమైనా లేకపోతే తప్పకుండా వస్తా అన్నారు. వీ థ్యాంక్ హిమ్. అండ్ యువరాజ్ గారు తప్పకుండా 27th ఆగస్ట్ టైం 4:30 PM, 21-22 ఆగస్టు వరల్డ్ ఎడ్యుకేషన్ సమిట్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దానికి వందలాది వైస్ ఛాన్సలర్స్ని, ఐఏఎస్ ఆఫీస్ సెక్రటరీస్ని, MHRD అండ్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మీద ఒక పాలసీ సజెషన్స్, డెలిబరేషన్స్ అయిన తర్వాత ఒక పాలసీని బయట తీసుకొచ్చి గవర్నమెంట్ వారికి అందించడానికి 2 రోజుల పాటు మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 o'clock కంటిన్యూస్ deliberations with different panels on different topics. ఇందులో అసెస్మెంట్, ఎక్రిడేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ప్యానల్కి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. ఐ వాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ a panel group where large number of vice chancellors and other bureaucrats were present for discussion. It was a privilege to me. దీంతో పాటు వారు ఇండియాలో 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు డెలిబరేషన్స్ని, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అని. మన యూనివర్సిటీ కాబట్టి మనం హైయర్ ఎడ్యుకేషన్లోకి వస్తాం. హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు డిఫరెంట్ థీమ్స్ మీద ప్రాజెక్ట్స్ని కన్సిడర్ చేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్లో మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ త్రూ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక ప్రాజెక్ట్ మనం సబ్మిట్ చేసాం. నేనే తయారు చేసి సబ్మిట్ చేశాను. ఇట్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ది అవార్డ్. ఓన్లీ యూనివర్సిటీ సెలెక్టెడ్ ఫర్ ది అవార్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈ ఎవాల్యుయేషన్ మెథడ్ ఏంటంటే ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. దానితో పాటు పబ్లిక్ పెర్సెప్షన్ అండ్ ఓటింగ్ కూడా ఉంది. ఈ పేపరు ఇది యూనివర్సిటీ మంచిది, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ అని పబ్లిక్ కూడా ఓటేస్తే 2 కలిపి తీసిన అవార్డ్స్ ఇవి. ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ప్లస్ ఓటింగ్. సో అందులో మన యూనివర్సిటీ అవార్డు రావడం చాలా గర్వకారణం. దీనికి కారణం మా అడ్మినిస్ట్రేటివ్ టీము, టీచింగ్, నాన్ టీచింగ్, డీన్స్, స్టూడెంట్స్, స్కాలర్స్, ఎవ్రీవన్ అలాంగ్ విత్ మీడియా, అలాంగ్ విత్ యూ. ఎందుకంటే మీడియా పబ్లిక్ సపోర్ట్ లేకుండా ఏది జరగదు. మీడియా పబ్లిక్ పెర్సెప్షన్ అంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్ సిటిజన్స్ అండ్ ఆల్సో మీడియా. సో ఈ సందర్భంలో మీకు కూడా ధన్యవాదాలు, మా కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ and no other university got this award. It is considered to be an international award.